మున్సిపల్ ఎన్నికలు టీపీసీసీ చీఫ్ కు సవాల్గా మారాయా? తన సొంత ఇలాఖాలో జెండా పాతడం కోసం టీపీసీసీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంఐఎం నుంచి గట్టి పోటీ ఉండటంతో త్రిముఖ పోరు నడుస్తోందా? ప్రస్తుతం బీజేపీనే తమ ప్రత్యర్థి అని కాంగ్రెస్ అంటోంది. అటు ఎంఐఎం పార్టీ కూడా మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు ఎంపీ అసద్ను రంగంలోకి దిగిపోయారు. ఇందూరు గడ్డపై కాషాయ జెండా పాతాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా మూడు పార్టీల పోరులో మేయర్ సీటు ఏ పార్టీకి దక్కబోతోంది? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు సవాలుగా మారాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికలను అధికార పార్టీ సవాలుగా తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన సొంత ఇలాకా నిజామాబాద్లోనే మకాం వేశారు. ఇందూరు గడ్డపై హస్తం పార్టీ జెండా పాతేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. నిజామాబాద్లో మొత్తం 66 సీట్లు ఉండగా ఇందులో మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు టీపీసీసీ చీఫ్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ మెజారిటీ సీట్లు దక్కని పక్షంలో ఎంఐఎంతో కలిపి అధికారం దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీ బలంగా ఉంది. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ కొనసాగుతున్నారు. ఆయన రెండోసారి భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు. అంతేకాదు జిల్లా మొత్తంపై పట్టు సాధించారు. అటు రూరల్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఎమ్మెల్యేనే కొనసాగుతున్నారు. కానీ అర్బన్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు. అయితే రెండు పార్టీల బలబలాలు సమానంగా ఉండడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే తన సొంత ఇలాకాలో మరోసారి తన పట్టు నిరూపించుకునేందుకు ఎంపీ అరవింద్ కూడా రెడీ అయ్యారు. బీజేపీ అభ్యర్థులుగా మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిపై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు మోసగాళ్లు, కేటుగాళ్లు అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి 8 కోట్ల రూపాయల ఆస్తి పన్ను చెల్లించలేదు, కానీ ఎన్నికల టైంలో పన్ను చెల్లించి ప్రజలను మోసం చేశారని విమర్శలు గుప్పించారు. ఇటీవల ఆయన ఆస్తి పన్ను వ్యవహారం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. ఏకకాలంలో 8 కోట్లు కట్టించుకోవటం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు మేయర్ అభ్యర్థి వ్యవహారాన్ని బీజేపీ తెగ వాడుకుంటోంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ ఒక్క అంశాన్ని జనాల్లోకి తీసుకుపోయి కమలం పార్టీకి లాభం జరిగేలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో గిర్రుమని తింపుతున్నారు. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పోరాటం సాగిస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిజామాబాద్ కార్పొరేషన్ భారం టీపీసీసీ చీఫ్ మీదే పెట్టినట్టు తెలుస్తోంది. అయితే టీపీసీసీ చీఫ్ కూడా ఇందూరులోనే మకాం వేసి అభ్యర్థుల గెలుపును తన భుజాల మీద వేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని అంటున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అయితే ఎంఐఎం పార్టీని కూడా ప్రత్యర్థిగానే భావిస్తామని చెప్తున్నారు. అయితే ఈసారి సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ మేయర్ సీట్ను దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదంటూ ఎంపీ అరవింద్ విసిరిన సవాల్ తాము స్వీకరించేందుకు రెడీగా ఉన్నామన్నారు. కానీ ఒక్క సీటు గెలిస్తే ఎంపీ అరవింద్ తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అరవింద్ ఎంపీ అయ్యాక తెచ్చిన నిధులను చెప్పాలని ప్రశ్నించారు. కేవలం 2 ఏళ్లలో తాము ఎన్ని నిధులు తెచ్చామన్న విషయంపై చర్చించేందుకు రెడీగా ఉన్నామని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో జెండా ఎగరవేస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. కారణం మేము ఇస్తున్న సంక్షేమం, మేము ఇస్తున్నటువంటి అభివృద్ధి. నేను మొదట కూడా చెప్పాను, ఊరికే దేవుళ్ళ పేర్లు చెప్తే ప్రజలు నమ్మి ఓటేస్తే అభివృద్ధి అంటగాకుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది అనే మాట నిజామాబాద్ ప్రజలు గ్రహించుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నవందరం కూడా దైవ భక్తులమే, దేవుడి పేరు మీద రాజకీయం చేసే వాళ్ళం కాదు. ఇప్పుడున్నటువంటి ఎంపీ అరవింద్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, 6 ఎమ్మెల్యే కానీ దేవుడి పేరు చెప్పకుండా, శ్రీరామ జపును చేయకుండా
ప్రజల్లోకి వెళ్ళి దేవుడి పేరు మీద రెచ్చగొట్టకుండా ఎన్నికలు నిలబడే దమ్ము ధైర్యం మీకుందా? 10,000 ఓట్లు రావు మీకు సుమా. అన్నాడు మీరు ఏం ఘనకారం చేశారని ఎంపీ గెలిచారు? ఏమన్నా జిల్లా గెలగబెట్టారా? చిన్నతనం నుండి దేశ సేవ చేశారా? రాష్ట్ర సేవ చేశారా? పార్టీ సేవ చేశారా? కేవలం దేవుడి పేరు మీద కదా మీకు గెలిచింది. దేవుడు సెంటిమెంట్ పెట్టుకుని గెలిచి పనిచేసే కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు గాక ఊరుకోరు. నిజామాబాద్ పీఠం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. దమ్ము ధైర్యం ఉంది, పనిచేసే సత్తా ఉంది మాకు. మరోవైపు ఇందూరు గడ్డపై మెజారిటీ సీట్లు గెలిచేందుకు ప్లాన్ చేస్తోంది. నిజామాబాద్లో మైనారిటీ ఓట్లు అత్యధిక సంఖ్యలో ఉండడంతో ఆ పార్టీకి కూడా దాదాపు 20కు పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేరుగా రంగంలోకి దిగిపోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లతో పావులొంతు సీట్లను గెలుచుకుంటే మేయర్ సీట్లో ఎవరు కూర్చునేది తామే డిసైడ్ చేయవచ్చని ఓవైసీ లెక్కలు వేసుకుంటున్నారు. వీలైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని డిప్యూటీ మేయర్ సీట్నైనా దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లో కాంగ్రెస్ పార్టీ నేతలే ఉంటారని చెప్పడంతో రిజల్ట్స్ తర్వాతే ఎవరు మేయర్, ఎవరు డిప్యూటీ మేయర్ అనేది తేలనుంది. అయితే మేయర్ సీటుపై కాషాయ పార్టీ కూడా అంతే ధీమాగా ఉంది. ఈసారి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు షాక్ ఇచ్చేలా ఎంపీ అరవింద్ ప్రచారం చేస్తున్నారు. అటు గులాబీ పార్టీ కూడా సైలెంట్ ఓటు బ్యాంకుపై గట్టి ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఇందులో మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ లాంటి లీడర్లు ఉన్నా లాభం లేదనే చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరు నేతలు నాన్ లోకల్ అని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఉన్నా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంటున్నారు. అందుకే అన్ని బాధ్యతలను టీపీసీసీ చీఫ్ తన భుజాన వేసుకున్నారని చెప్తున్నారు. అటు ఎంపీ అరవింద్ చాణక్యాన్ని తట్టుకుని టీపీసీసీ చీఫ్ ఇందూర్ను ఎలా హస్తగతం చేసుకుంటారని మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే మేయర్ స్థానానికి కావాల్సిన మ్యాజిక్ సీట్లు కాంగ్రెస్కు వస్తాయా? ఎక్స్ అఫీషియో మెంబర్లను వాడుకున్నా మేయర్ను డ్యామ్ షూర్గా గెలవగలుగుతామా అనేది మాత్రం కాంగ్రెస్ నేతలకు పెద్ద సవాలుగా మారింది.